పుష్ప 2 సినిమా చూసారా? అందులో ముఖ్యమంత్రి పక్కన ఫోటో దిగడానికి ఒప్పుకోలేదని అల్లు అర్జున్ తనకున్న డబ్బు బలంతో ఏకంగా ముఖ్యమంత్రిని మార్చేస్తాడు. అదంటే సినిమా కాబట్టి లిబర్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలా తీశారు. కానీ రియల్ లైఫ్ లో జరిగినట్టుగా రియల్ లైఫ్ లో జరగదు. అయితే సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట తదనంతర పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. తగ్గేదేలైన డైలాగ్ పలికిన అల్లు అర్జున్ చేత తగ్గించేలా చేశాయి. పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేశాయి. కోర్టు గడప తొక్కేలా చేశాయి. చివరికి జైల్లో కొన్ని గంటలు ఉండేలా చేశాయి. అయితే ఈ పరిణామాలు ఇక్కడితోనే ఆగిపోవని ఇంకా చాలా జరుగుతున్నాయని ఓ అడ్వకేట్ చెప్పారు. ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి పాదూరి. హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుంటారు. అల్లు అర్జున్ కేసు తర్వాత జరుగుతున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమా మాదిరిగానే హైదరాబాద్ లో తెలంగాణలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. అల్లు అర్జున్ ఒక మహాశక్తి నడిపిస్తోందని, అందువల్లే ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోందని ఆయన అన్నారు. ఇంతకీ ఆ మహాశక్తి ఎవరనే విషయాన్ని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించలేకపోయారు. మొత్తానికైతే ఓ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి అంటూ ఆయన లీకులిచ్చారు. సంధ్యా థియేటర్ ఉదంతం ముగిసింది అనుకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఈ విషయంపై ప్రముఖంగా ప్రస్తావించారు. తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అల్లు అర్జున్ వ్యవహార శైలిని ఆయన తప్పుపట్టారు. అంతేకాదు సినిమా పరిశ్రమలోని వ్యక్తుల తీరును ఆయన ఎండగట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడిన అనంతరం అల్లు అర్జున్ విలేకరుల సమావేశంతో మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం రచ్చరచ్చయింది. అరవైపు చిక్కడపల్లి పోలీసులు మంగళవారం హీరో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఆ తర్వాత గంటల తరబడి విచారించారు. ఈ విచారణ ప్రక్రియ ముగిసిన తర్వాత శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. అల్లు అర్జున్ ఒక రాజకీయ పార్టీ చేతిలో పావులాగా మారిపోయారనిపిస్తోందని, పుష్ప సినిమాలో లాగానే రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గత 24 గంటల్లో దీనికి సంబంధించి భారీగా స్కెచ్ రెడీ అయింది. అల్లు అర్జున్ వెనక ఒక శక్తి దాగి ఉంది. వచ్చే వారం రోజుల్లో రేవంత్ సర్కార్ ని పడగొట్టడానికి పెద్ద కుట్ర చేశారు. ఈ వారంలో గులాబీ బీజేపీ నాయకులు తమ అనుకున్న పని చేస్తారు. అల్లు అర్జున్ కుటుంబాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు తెగ ప్రయత్నాలు చేస్తోంది. వారికి అండగా నిలబడిన వాళ్లే నిజమైన తెలంగాణవాదులు. తెలుగు చిత్ర పరిశ్రమ తరపున నిలబడిన వారు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తనపై ఎలాంటి కేసులు పెట్టినా భయపడని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించడం విశేషం.